ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా, షీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. ఇక్కడ యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు కొరకు మనము చూసినట్లయితే, రాజు అయినటువంటి దావీదు ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. సౌలు కుటుంబీకులలో ఎవడైనను ఉన్నాడేమో వానిని నా యొద్దకు తీసుకురండి, వానికి ఉపకారము చేసేదను అని దావీదు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అయితే సౌలును చూసినట్లయితే ఒకప్పుడు దేవుని అభిషేకాన్ని పొందుకున్నవాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని నడిపింపు ద్వారా నడిపించబడినవాడు. కానీ దావీదు విషయంలో తన హృదయములో ఈర్ష అసూయ స్వభావాన్ని పెట్టుకొని దావీదు పైన విషపు చూపు చూపినప్పుడు దేవుని నుండి పరిశుద్ధాత్మ పోయి దురాత్మ సౌలులో దూరినట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా పరిశుద్ధ గ్రంథంలో. ఆ విధముగా దూరినప్పుడు సౌలుకు దావీదు పైన ఎంతగానో కోపము, ఈర్ష, దావీదును చంపేయాలన్న కసి సౌలుకు కలుగుతుంది కదా. ఆ విధంగా సౌలుకు కలిగినప్పుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఎవరు అంటే దావీదుకు చక్కని స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అని మనం చెప్పవచ్చు కదా. సౌలు దావీదు పైన విషపు చూపు చూసినప్పుడు యోనాతాను ఏం చేస్తూ ఉంటున్నాడు, దావీదుకు సహాయము చేస్తూ ఉంటున్నాడు. దావీదేమో దేవుని ఆత్మను పొందుకున్నవాడు కనుక సౌలు పైన తనకి ఎలాంటి ఈర్ష్య లేదు. సౌలు చంపాలని ప్రయత్నించినప్పటికీ కూడా దావీదు తప్పించుకొని అక్కడక్కడ పరుగులు తీసినట్టుగా మనము దాక్కున్నట్టుగా కూడా మనము చూస్తూ ఉంటాం కదా. నిజంగా ఇక్కడ చూసినట్లయితే అంతగా సౌలు దావీదును శత్రువుగానే చూశాడు. కానీ దావీదు మాత్రము ఆ విధమైనటువంటి ఆలోచన గుండా కూడా వెళ్ళలేకపోయి ఉండొచ్చు కదా. కానీ యోనాతానును చూస్తే కూడా సౌలుకు కలిగిన ఈర్ష అసూయ స్వభావము యోనాతానులో కూడా లేనే లేదు. నిజముగా ఈ రోజుల్లో నేటి దినాల్లో చూస్తే కూడా ఎలా ఉంటుందంటే, తండ్రికి ఒకరి పైన పగ ఉందంటే, శత్రుత్వం ఉంది అంటే కుమారులు కూడా దాన్ని ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు. మా నాన్నకి వాళ్ళు పడరు, మేము కూడా వాళ్ళతో మాట్లాడము, మేము కూడా వారికి దూరంగా ఉంటాము అని చెప్పుకొస్తున్న వారు చాలామందే ఉంటారు కదా. కానీ యోనాతానులో అలాంటి స్వభావము లేదండి. దావీదును ఎంతగానో ప్రేమించినవాడు, దావీదు కూడా యోనాతానును ఎంతగానో ప్రేమించినవాడు. వాళ్ళ బాండింగ్ చూస్తే చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఈ రోజుల్లో చూసినట్లయితే కదా. యోనాతానును చూస్తే దావీదును ఎంతగానో ప్రాణ స్నేహితుడిగా ప్రేమించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సౌలు చనిపోయే రోజు వచ్చింది, యోనాతాను చనిపోయే రోజు వచ్చింది కదా. అప్పుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దావీదు భక్తుడు ఏమని అంటే, వారు చనిపోయిన తర్వాత ఒకానొక రోజున సీబా అనే వ్యక్తి చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దావీదు భక్తుడు ఏమని అంటే, సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారేమో చూసి నా యొద్దకు తీసుకురా, వాళ్ళకి నేను ఉపకారము చేస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. అప్పుడు షీబా అంటున్నారు, యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు అతడు ఒక కుంటికాలు గలవాడు అని చెప్తా వస్తూ ఉంటున్నాడు కదా. ఇక్కడ చూసినట్లయితే నిజముగా కృతజ్ఞత. ఒకప్పుడు దావీదు ప్రాణాలను కాపాడిన యోనాతాను
ఈరోజు తను చనిపోయిన తర్వాత తను చేసిన ఆ మేలు తన కుమారుడికి ఉపయోగపడుతూ ఉంది, తన కుమారుడికి సహాయపడుతూ ఉంది కదా. నిజముగా మేలు చేస్తేనే మేలు జరుగుతూ వస్తూ ఉంటుంది, కీడు చేస్తే కీడు జరుగుతూ వస్తూ ఉంటుంది. యోనాతాను దావీదుకు తన ప్రాణాలను కాపాడాడు తన తండ్రి చేతిలో నుంచి. అదే విధముగా దావీదు కృతజ్ఞతగా ఏం చేస్తూ ఉంటున్నాడంటే, పిలుచుకురండి, సౌలు కుటుంబీకులో ఎవరైనా ఉన్నారో పిలుచుకురండి, నేను వారికి ఉపకారము చేస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఆ విధముగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, మెఫీబోషెతు ఎంత చక్కగా ఎంతో తగ్గింపు తత్వము గలవాడు. ఇక్కడ 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నాను. నేను ఇక్కడ మెఫీబోషెతులో చూస్తే కూడా తన తండ్రికి కలిగి ఉన్న ఆ యొక్క తగ్గింపు తత్వంని దావీదు చూస్తూ ఉంటున్నాడు కదా. తగ్గింపు, నీ దాసుడనైన నేను ఉన్నాను అని సాగిలపడి నేను ఉన్నాను అని నమస్కారం చేసి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. నిజముగా ఎంతో తగ్గింపు, మనిషిలో తగ్గింపు తత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గర్వము వలన నాశనాన్ని కొని తెచ్చుకో అంటాం, కానీ తగ్గించుకున్నప్పుడు ఎంతగానో ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. యోనాతాను స్వభావము మెఫీబోషెతుకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మెఫీబోషెతు మనస్తత్వము కూడా ఎంతో తగ్గింపు తత్వము కలిగినది. నీ దాసుడనైన నేనున్నాను అని నమస్కారము చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీకు 9వ వచనంలో గమనిస్తే కదా. నిజముగా సౌలు వలె ఈర్ష అసూయ స్వభావము కలిగిన కుమారుల వలె మనము జీవించాలా, లేక యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు సౌలుకు పుట్టిన కుమారుడు యోనాతాను, యోనాతానుకు పుట్టిన కుమారుడు మెఫీబోషెతు. నిజంగా సౌలులో కుళ్ళు కుతంత్రాలు దావీదు పైన అవన్నీ ఉన్నాయి, కానీ మెఫీబోషెతులో లేవు, యోనాతానులో కూడా లేవు కదా. ఆ యొక్క కృతజ్ఞత జీవితాన్ని బట్టే దావీదు ఒకానొక దినమున రాజుగా మారినప్పుడు, రాజస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ యొక్క స్థానాన్ని మర్చిపోతారు. ఒకప్పుడు నాకు హెల్ప్ చేశారులే, ఇప్పుడు నేను పట్టించుకోవాల్సిన పని లేదు అని రాజు స్థానంలో ఉన్నప్పుడు అంతకన్నా ముందు చేసిన క్రియలు, ఆ యొక్క మేలులు మరచిపోయి గర్వంధులై ఇష్టానుసారంగా తిరుగుతూ వస్తూ ఉంటారు కదా. కానీ దావీదు భక్తుడు అలా చేయలేదండి. తన ప్రాణాలను కాపాడిన అటువంటి యోనాతాను విషయంలో తను రాజుగా ఎదిగినాక కూడా ఆ యొక్క మేలును మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని మళ్ళా దానిని చేసినట్లుగా మెఫీబోషెతును పిలిపించుకొని, నా బల్ల చుట్టూ నువ్వు ఆహారము తిందువు అని మాట్లాడుతూ వచ్చినారు. నిజముగా ఇదాన్నే దేవుని విషయంలో మనం గమనించినట్లయితే, మన దేవుడైనటువంటి రాజాతి రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట ఒకప్పుడు మనము హెచ్కే ప్రార్థన చేస్తారు, తండ్రి నేను ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఏ విధముగా జీవించానో దానిని బట్టి నాకు ఆయుష్నివ్వు, లేక దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు దేవాతి దేవుడు అప్పుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా దావీదు విషయానికి వస్తే, దావీదు ఎవరు హృదయానుసారుడు? యేసుక్రీస్తు హృదయానుసారుడు. అంటే యేసుక్రీస్తుకు కలిగిన స్వభావమే కదా ఆయనకున్నది కదా. ఆయన స్వభావాన్ని ధరించుకున్నాడు కనుకే ఇతనికి కూడా ఏమొచ్చింది? మేలు చేయాలన్న ఒక తలంపు వచ్చింది.
నిజముగా దేవుని స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళు కృతజ్ఞత లేని వారి వలె జీవించరు. వాళ్ళు పొందుకున్న మేలులను బట్టి దేవుని సన్నిధిలో నిజంగా ప్రాధాయపడేవారిగానే ఉంటారు, కానీ అశ్రద్ధగా దేవునికి దూరముగా బ్రతికే వారి వలె ఉండరు. ఈ విధముగా దేవాతి దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని మరణం నుంచి విడిపించి మరలా ఆయుష్ను పొడిగించినట్టుగా మనం చూసాం. ఇక్కడ అదే దావీదు విషయానికి వస్తే కూడా తనకు ఉపకారము చేయడానికి పిలిపించుకొని, నా బల్ల చుట్టూ నువ్వు నివాసము చేతువు, నా బల్ల చుట్టూ నువ్వు రొట్టెలను తిందువు, నువ్వు సమృద్ధిగా నా కుటుంబంలో నా గృహంలో నువ్వు నివాసము చేతువు అని దావీదు భక్తుడు కూడా యేసుక్రీస్తు స్వభావముని ధరించుకున్నాడు కనుక ఒక మెఫీబోషెతును ఆ విధముగా స్వీకరించినట్టుగా మనము చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో కదా. నిజముగా ఒక దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు దావీదుతోటి, దావీదు నా హృదయానుసారు. ఒక మామూలు మనిషే దావీదు కూడా, మనలాంటి స్వభావము కలిగిన వ్యక్తే, కానీ దేవుని హృదయాన్ని దేవుడే సాక్ష్యము చెప్పే విధముగా దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు. ఆయన పోలికలో నడుచుకున్నాడు కనుకే మేలు చేయ ఉద్దేశించుచున్నాడు, కీడు చేయక. కానీ నేటి దినాల్లో చూస్తే మేలును చేసి కీడుకు ఎక్కువగా తలపెట్టేవారే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఒకరితో మాట్లాడినప్పుడు మా తల్లిదండ్రులు మాట్లాడరు, మేము కూడా వారికి శత్రువులమే అన్నట్టుగా ఆ యొక్క ఆ మార్గంలో నడుస్తున్నవారు కుక్కలుగానే ఉంటున్నారు. నిజముగా ఒక మనిషిలో ఈర్ష్య అసూయ స్వభావాలు నిజముగా ఎక్కడికి తీసుకువెళ్తాయంటే తన ప్రాణాలను తన చేతులతోనే తీసేటట్టుగా చేస్తూ ఉంటాయి. కానీ ఏ కుళ్ళులు ఏ కుతంత్రాలు లేకుండా దేవుని ఎదుటిని హృదయం సరైనటువంటి స్థితిలో ఉంటే దేవుడు నిజముగా దావీదుకు ఇచ్చిన బిరుదు నీకు కూడా ఇవ్వబోతున్నాడేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ మెఫీబోషెతు దేవుని ఆశీర్వాదాన్ని రాజ సన్నిధిలో అంటే యేసుక్రీస్తు వారి సన్నిధిలో దావీదు భక్తుని సన్నిధిలో నివాసము చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కృతజ్ఞత కలిగి జీవించాలండి. చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారమై ఉండాలి కదా. ఈ రోజు నుంచి నిజముగా సౌలు వలె కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మను నీలో ఉంచుకొని అనేకమైనటువంటి వాటి వైపు పరుగులు తీస్తావా, లేక దావీదు వలె పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కొరకు ఉపకారములు చేసేవాడిగా నువ్వు ఉంటావా, చేసేదానినిగా నువ్వు ఉంటావా? నీవు ఈ యొక్క సమయమందు పరీక్షించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ విధంగా పరీక్షించుకుంటే ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం ఈ సమయం అందు కదా. స్తోత్రము నాయన, నిజముగా ప్రభువా నీ సన్నిధిలో మేము మేలు చేయవారిగా ఉండుటకు నీ కృపను చూపించండి. మాలో సౌలు వలె దురాత్మలు రాకుండానట్లు ప్రభువా నీ ఆత్మ కార్యములను జరిగించడానికి తండ్రి నీ ఉపకారములను మేము చేసే విధముగా ఉండుటకు నీ కృపను నీ కనికరమును నాలో మాలో ఉంచి నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.